హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్నలతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాసుడు మినపప్పు తీసుకోవాలి. దాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత జొన్నలు తీసుకుందాం. ఈ జొన్నల్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 గ్లాసుల జొన్న రవ్వ తీసుకోవాలి. ఈ జొన్న రవ్వలో కూడా నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులు కూడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అటుకులు ఎక్కువసేపు నాననవసరం లేదు. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా నానినటువంటి మినప్పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. దానిలోనే అటుకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వను పిండిలో వేసి కలపాలి. ఇలా గట్టిగా నీళ్ళు పిండుతూ వేసి కలపాలి. ఈ పిండిని రవ్వని రెండింటిని బాగా కలిసేలాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. దానిలోనే 1 చెంచా ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి ఇడ్లీలు వేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలు ఉడకబెట్టుకోవాలి. ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఈ ఇడ్లీలు పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే బాగుంటుంది. చాలా మెత్తగా బాగుంటాయి.